33వ డివిజన్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 33వ డివిజన్లో పార్టీ సంస్థాగత నిర్మాణం మీద మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, కార్పొరేటర్ మూర్తి గారు, ఇతర పార్టీ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దీనికి పార్టీ మరింతగా బలపడాలి అనే ఉద్దేశంతో పార్టీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో డివిజన్ కమిటీలు కానీ, సచివాలయం కమిటీలు కానీ, అలాగే జిల్లా రాష్ట్ర కమిటీలు, దీంతోపాటు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి వాటిని కూడా మనం చేసుకుని ఒక కాన్స్టిట్యున్సీకి అన్ని స్థాయిల్లోనూ వేల మంది కార్యకర్తల్ని ఒక సమాయత్తం చేసేటటువంటి కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుట్టడం జరిగింది. దీంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒకసారి గమనిస్తే, విశాఖపట్నంలో దాదాపుగా 80-90 సంవత్సరాల క్రితం బ్రాహ్మణుల యొక్క ఒక సత్రం ఉంది, బోడెమ్మ సత్రం అని ఉంది. ఆ సత్రాన్ని తెలుగుదేశం నాయకులు కబ్జా చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది అక్కడ సంబంధించి చనిపోయినటువంటి వాళ్ళకి అపర కర్మలు చేసుకోవడానికి ఆ ప్రాంతంలో 80-90 సంవత్సరాల క్రితం అందరికీ కూడా ఉపయోగపడే విధంగా పూర్వీకులు పెద్దలందరూ ఇచ్చినటువంటి దాన్ని తెలుగుదేశం నాయకులు, అది నగరపాలక సంస్థ ఆస్తి అని, నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి కార్యక్రమం అని చెప్పని దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా జరుగుతూ ఉంది. ఒక రకంగా ఆ రకమైనటువంటి ఆస్తుల్ని అన్యాక్రాంతం చేసే కార్యక్రమం ఓ పక్క జరుగుతూ ఉంటే, నిన్న పిఠాపురంలో పాదగయలో అక్కడ ఎండోమెంట్స్ సంబంధించినటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా 24 గంటల పాటు అక్కడ ఉన్నటువంటి పురోహితులు కానీ, అర్చక సంఘాలు కానీ పూజలు చేయకుండా పక్కకు వచ్చారు అని అంటే రాష్ట్రంలో దేవాదాయ శాఖ యొక్క నిర్వాహకం ఏంటనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. ఇదే కాదు, ఆ పక్కనే ఉన్నటువంటి అన్నవరం దేవస్థానంలో కూడా అక్కడ ప్రసాదాల్లో ఎలుకలు కలిపడినట్టుగా ఈరోజు పత్రికల్లో చూసాం. ఈ రకమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అనేక సంవత్సరాలుగా మనం చెప్తున్నప్పటికీ హిందూ ధర్మం పట్ల కానీ, హైందవ ధర్మం పట్ల కానీ, దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అపచారాలు కానీ, హైందవ ధర్మానికి జరుగుతున్నటువంటి అపచారాలు కానీ, ఇవన్నీ కూడా పదే పదే చెప్పినా కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా చీమకుట్టినట్టుగా కాదు. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అని చెప్పని మాట్లాడటమే ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి అఘాయిత్యాలకి నిలయంగా మారిపోయిందనమాట. ఈరోజు సిట్ రిపోర్ట్ చూసాం మనం, అక్కడ అసలు జంతు కొవ్వు కలవలేదు అని చెప్పని. అలాంటిది దేవుడితో రాజకీయాలు చేస్తూ దేవుడి యొక్క దీన్ని ఉపయోగించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేయాలి అని చెప్పాను. మేము ఒకటే అంటా ఉన్నాం, డైరెక్ట్గా రండి, మీరు 14, 19, 24 మధ్య మేము చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, 20 మాసాలుగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మానికి విఘాతం కలుగుతూ ఉంది, హైందవ ధర్మం మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండించాలి, ఒక కార్యాచరణ ప్రణాళికతో ప్రజల ముందుకు వస్తాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.